హలో మై డియర్ స్వీట్ హార్ట్స్. ఇప్పుడు నేను మీ ముందుకి పుదీనా చట్నీ రెసిపీ తీసుకొని వచ్చానన్నమాట. అది ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? తెలియని వాళ్ళు నా రెసిపీ చూసి ఫాలో అయిపోండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం ఏం చేసుకోవాలంటే పుదీనాని బాగా ఇలా మొత్తం ఇట్లా కాడలు కాడలు తెంచేసేసి లీవ్స్ మాత్రమే తీసుకొని దాన్ని మంచిగా కడుక్కోవాలి వాటర్లో. ఎలాగో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకొని గోలించాలన్నమాట మంచిగా. అవి మంచిగా గోలాలి. మనకి గోలినాయా లేదా ఎలా తెలుస్తదంటే చిటపట చిటపట అంటాయి అన్నమాట. కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంచిగా కడుక్కున్న పుదీనా లీవ్స్ని తీసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి టేస్ట్ అంతా మనము ఫ్రై చేసే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుందన్నమాట టేస్ట్. ఈరోజు అసలు ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేసి చూసా ఏమేమి వెజ్జెస్ ఉన్నాయో అని. నాకు పుదీనా మాత్రమే కనిపించింది. అసలు చెయ్యాలా వద్దా అని ఆలోచించాను. కాకపోతే ఇంకా చేసేసి వీడియో తీస్తే మన ఫాలోవర్స్ కూడా మన రెసిపీ తెలుస్తుంది కదా అని చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇందులో పల్లీలతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడి మనం పల్లీలతో చేయొచ్చు, నువ్వులతో చేయొచ్చు. నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను. ఇంకా ఇవేనండి మన ఇంగ్రీడియంట్స్. ఏం లేదు, పల్లీలు, ఫ్రైడ్ పుదీనా లీవ్స్, ఇంకా వెల్లుల్లి. మనకి ఇలా అర్థం అవ్వాలన్నమాట ఫ్రై అయిందని. ఇంకా రోస్టెడ్ పీనట్స్, చింతపండు, ఇంకా గోలించుకున్న పచ్చిమిర్చి అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మాకైతే మిక్సీ లేదు ఫ్రెండ్స్. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం పల్లీలు ఇంకా వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవంతా మెత్తగా అవ్వద్దు, కచ్చపచ్చగా ఉండాలన్నమాట. మెత్తగా అయితే టేస్ట్ ఉండదు. ఇలా అవ్వాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లీవ్స్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఒకేసారి అన్నీ వేసుకున్నాం అనుకోండి మంచిగా గ్రైండ్ అవ్వదు. సో ఒక్కొక్క ప్రాసెస్ తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసి ఇలా పేస్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవాలి కదండి టేస్ట్ కోసం. సో నేనేమేమి వేస్తున్నా అంటే మినప్పప్పు, శనగపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను అనమాట. అంతే, పుదీనా పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుందో. కలర్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంతే, ఇంకా రైస్లో పెట్టుకొని తినేసేయండి.